హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జనవాణి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఒక కొత్త సినిమా కథను తయారు చేయడం ఈజీయే, లేదా వేరే భాషలో వచ్చిన సినిమా రీమేక్ చేయడం కూడా ఈజీయే. కానీ ఒక రీమేక్ ని తీసుకుని అది రీమేక్ అని తెలియకుండా సినిమా తీయాలంటే చాలా కష్టం. పాపం హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో అదే కష్టం పడ్డాడు. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్లో సినిమా అనుకున్నప్పుడు అది తెరీ రీమేక్ అని వార్తలు వచ్చాయి. తెరీ విజయ్ హీరోగా నటించిన తమిళ మూవీ తెలుగులో పోలీసోడి పేరుతో డబ్బింగ్ అయింది. పైగా ఈ సినిమా ఇప్పటిది కాదు, 2016. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ ప్రపోజల్ కూడా ఇప్పుడుది కాదు, 5 ఏళ్ల క్రితమే వచ్చింది. అది మొదట్లో ఈ సినిమా పేరు భవదీయుడు భగత్ సింగ్ అని పెట్టారు. ఈ సినిమా ప్రపోజల్ వచ్చాక రీమేక్ల మీద ప్రజల ఆలోచన పూర్తిగా మారిపోయింది. అలా కొన్ని సినిమాలు రీమేక్లు అవడం వల్లే ఆశించిన స్థాయిలో రిజల్ట్ రాలా. పవన్ కళ్యాణ్ రీఎంట్రీలో చేసిన సినిమాల్లో హరిహర వీరమల్లు, ఓజీ తప్ప మిగిలినవన్నీ కూడా రీమేక్లే. అప్పటికే రీమేక్ల మీద నెగిటివిటీ ఏర్పడిపోయిందని అర్థమైన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ని రీమేక్ కాదు అని ప్రాజెక్ట్ చేయడం మొదలుపెట్టినట్టున్నారు. తెరీ రీమేక్ నుంచి వాళ్ళు పూర్తిగా బయటకు వచ్చేసి దాన్ని పక్కన పెట్టి ఫ్రెష్ గా సబ్జెక్ట్ తయారు చేసుకుని ఉంటే వేరే విధంగా ఉండేదేమో. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూస్తే వీళ్ళ తెరీ నుంచి పూర్తిగా బయటికి రాలేదన్న విషయం అర్థమవుతుంది. దాంట్లో ఉన్న క్యారెక్టర్లు, సన్నివేశాలు చూసినప్పుడు తెరీ ఛాయలు కొన్ని చోట్ల కనపడుతూ ఉంటాయి. తెరీ అనిపించకుండా మార్పులు చేర్పు చేసి సబ్జెక్ట్ మొత్తం కంగాళీగా మార్చేశారు. ఒక స్పష్టమైన కథ దీంట్లో కనపడదు. సినిమా కథ వంకరలు తిరుగుతూ వెళ్తూ ఉంటుంది. అలాగే తెరీ సినిమాలో ఉన్న రేప్ సీన్ ఇందులో కూడా ఉంటుంది. దాంట్లో అదే సెంట్రల్ పాయింట్. దాన్ని పట్టుకునే సినిమా ముందుకెళ్తుంది. అక్కడ రేప్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తాడు హీరో. రేప్ చేసింది ఎవరన్నది ముందు తెలియదు. ఇందులో అయితే డైరెక్ట్ తెలిసిపో, ఆడు వెళ్ళనే చెప్తాడు నేను ఇలా చేశాను. కానీ తెరీలో ఆ అమ్మాయి చెప్పిన ఆధారాలను బట్టి హీరో ఇన్వెస్టిగేషన్ చేసి కనుక్కుంటాడు. అందులో విలన్ హోమ్ మినిస్టర్ ఇంటికి వెళ్ళి అతని కొడుకుని అరెస్ట్ చేయాలని చెప్పినప్పుడు విలన్ కి హీరోకి మధ్య జరిగే సంభాషణ చాలా పవర్ఫుల్ గా ఉంటది. అలాగే అందులో లవ్ ట్రాక్ కూడా హీరోయిన్ సమంత తోటి క్యూట్ గా ఉంటది. అవి చూసే వీళ్ళు రీమేక్ చేయాలన్న ఐడియాకి వచ్చి ఉండండి. కానీ రీమేక్ల మీద నెగిటివిటీ ఉంది అనుకుని తెలిసిన తర్వాత పూర్తిగా పక్కన పెట్టి ఫ్రెష్ సబ్జెక్ట్ తయారు చేసుకుని ఉండాల్సింది. ఆ పరిధిలోనే ఆలోచిస్తూ సబ్జెక్ట్ తయారు చేయడం అన్నది హరీష్ శంకర్కి కాళ్ళు చేతులు బంధించి పరిగెట్టమని చెప్పినట్లుగా ఉంటుంది. అందుకే ఈ సినిమా ఎలా తయారైంది. అలా కాకుండా తెరీని పూర్తిగా మైండ్ లోంచి తీసేసి ఫ్రెష్ సబ్జెక్ట్ తయారు చేసుకుని ఉంటే పవన్ కళ్యాణ్తో హరీష్ శంకర్కి ఉన్న టాలెంట్కి ఈవేళ ఒక మెగా బ్లాక్ బస్టర్ వచ్చి ఉండేది. ఈసారైనా హరీష్ శంకర్ ఇంకో సినిమా తీస్తానంటున్నాడు. హరీష్ శంకర్ కానీ పవన్ కళ్యాణ్తో సినిమాలు తీసి వేరే డైరెక్టర్లు కానీ పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా ఫ్రెష్ సబ్జెక్టులు తయారు చేసుకుని రిలీజ్ చేస్తే ఆయన ఇమేజ్ కి ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.